జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వినుకొండ వెళ్తున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. ఇందులో దీన్ని ఒక వార్తగా చూస్తే, వార్తా విశ్లేషణగా చూస్తే మాత్రం బోల్డంత కథ ఉంది దీని వెనకాలని చెప్పేసి కూటమి నాయకులు ఇంక్లూడింగ్ బీజేపీ మీరు కూడా, అంటే మీరు ఇన్ ది సెన్స్ మీ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. అంటే హత్యకు గురైన ఒక వాళ్ళ కార్యకర్త కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించడం శవ రాజకీయం కిందకి ఎలా వస్తుందో బీజేపీ ఏమన్నా డెఫినేషన్ ఇవ్వగలరా? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత అయిన తర్వాత, నేను మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అధికారికమా అనధికారికమా అనేది వేరు. ప్రతిపక్ష నేత అయితే కామన్, ఎందుకంటే ఆయన పార్టీ 11 మంది శాసనసభ్యులకి ఆయన నాయకుడిగా ఉంటాడు. సరే, దాంట్లో వారు ఎన్నుకున్నారు లేదు ఇట్లాంటివి కూడా కొన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్ష నేత నా పార్టీ నా ఇష్టం అనేసి అంటే కుదిరే పని కాదు. సిస్టమ్ ప్రకారం ఆ 10 మంది ఇన్ని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇద్దరు ఉండేటప్పుడైనా అదే జరుగుతుంది. ఒక అనౌన్స్మెంట్ అనేది రావడం, ఎన్నికనేసి అంటే మళ్ళీ ఏదో బ్యాలెట్లు పట్టుకొని దాంట్లో ఓట్లు వేసుకొని ఇది చేస్తే ఎన్నికని కాదు కదా. నానిమస్లీ ఏదైనప్పటికీ ఒక ప్రకటన, అదైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. డీమ్ టు బి అపోజిషన్ లీడర్ అంటే సరిపోతుందేమో ఒకటి. రెండోది, వాళ్ళ రిజల్ట్ వచ్చి దాదాపు 50 రోజుల సమయం పూర్తయిపోతుంది. ప్రభుత్వం వచ్చి కూడా నెల 40 రోజుల సమయం పూర్తవుతుంది. సో ఈ తరుణంలో అంటే ఇవాళ ఎందుకు ఆయనకి ఈ శవాలు ఎక్కడుంటే అక్కడే వాలిపోతాడు అన్నటువంటి మాట మాట్లాడాల్సి వస్తుంది అనే దానికి నేను చెప్పే విషయం. ఇన్ని రోజుల సమయంలో సరే, వైకాపా కార్యకర్తల మీద కూటమి నాయకులు దాడి చేస్తున్నారు, ప్రత్యేకించి తెలుగుదేశం దాడి చేస్తుంది అన్నటువంటి వారు వినిపిస్తున్నటువంటి ఒక వాదన. ఖచ్చితంగా దాడులు జరిగేటప్పుడు కార్యకర్తలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది, పార్టీ అధినాయకుడి మీద ఉంటుంది. అదే సందర్భంలో ఏదైతే ఆ దాడులకు గురైనటువంటి వ్యక్తుల్ని పరామర్శించే బాధ్యత కూడా పార్టీ మీద, పార్టీ అధినాయకుడి మీద ఉంటుంది. అది కనీస ధర్మం, అది కనీస బాధ్యత. కాబట్టి ఆ రకంగా పోనీ వెళ్ళాడు అనుకుంటే, మనం ఈ మధ్యలో తీసుకుంటే ఆయన పులివెందులు వెళ్ళింది లేదా బెంగళూరు వెళ్ళింది, అది మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. పులివెందుల వారి సొంత గ్రామం వెళ్ళారు, వచ్చారు, అంతవరకు. బెంగళూరు అక్కడ కూడా చాలా కోణాల్లో మనం దాన్ని విశ్లేషించాల్సి వస్తుంది. ఆయన తాలూకా బెంగళూరు పర్యటన గతంలో ఎప్పుడైనా వెళ్తే హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్ళి వచ్చేవారు అనేది ఒక వాదన అయితే, బెంగళూరు ప్యాలెస్ కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో పోయినటువంటి సందర్భం లేదు అనేది మరొక వైపు వినిపిస్తున్నాడు. వాటమి చవి చూసిన తర్వాత హైదరాబాద్ లోటస్ పాండ్ సంబంధించి వారి సోదరికి సంబంధించి ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో అక్కడ పోయడానికి అవకాశం లేదు కాబట్టి బెంగళూరుకి వెళ్తున్నారు ఇప్పుడు అనేది ఒకవైపు వినిపిస్తున్నటువంటి వారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ రెండు అంశాలు, బెంగళూరు వెళ్ళడము, నిన్న కూడా బెంగళూరు నుండే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడే చూశాను, గడిచిన 5-6 సంవత్సరాలుగా ప్యాసింజర్స్ ఉండే ఫ్లైట్ లో రావడం నిన్న మొదటిసారంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుండి విజయవాడకు రావడం, అదేవిధంగా సాధారణ ప్రయాణికుడిగానే రావటం, మళ్ళీ సాధారణంగానే ఆయన తాడేపల్లి వెళ్ళటం, ఈ రెండు కూడా ఇక్కడ ఇప్పుడే నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం. సో ఇది కూడా మనం ఒక రకంగా హర్షించదగ్గ విషయం. ఈ మధ్య ఈ స్పెషల్ ఫ్లైట్స్ తాలూకా కల్చర్ ఎక్కువైపోయినటువంటి సందర్భంలో గత పర్యాయం కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చినట్టుగా నా దగ్గర ఉన్న సమాచారం. సో ఇవన్నీ డెవలప్మెంట్స్. అంటే నెమ్మదిగా ఆయన ప్రజాస్వామీకరింపబడుతున్నాడు అనమాట. అయితే
ఒక కోణంలో అయితే అది కూడా కరెక్టే, ఆ పదజాలం కూడా. అది ఒకవేళ అదే జరిగినట్లయితే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే నేను ఒకటే ఎప్పుడు మాట్లాడతాను, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నదా లేదా అనేది కాదు, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత నేను మళ్ళీ వైసీపీకి ఒక ప్రశ్న కూడా వేస్తాను. ఏంటంటే వాళ్ళు అంటారు ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షంగా అసలు యాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గురించి వారు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా నేను ప్రశ్నిస్తాను. మీకు 11 సీట్లే వచ్చాయి అనేసి అంటే అంగీకరించరు. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న సోదరుడు కూడా మాకు 11 సీట్లు వచ్చినా సరే 40% ఓట్లు వచ్చాయి, 39.86% ఓట్స్ వచ్చాయి అంటారు. మరి వచ్చేటప్పుడు తక్కువేం కాదు, అది ప్రజాస్వామ్య వ్యవస్థలో 40% ఓట్లు రావడం అనేసి అంటే తక్కువేం కాదు, చాలా ఎక్కువ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటాను నేను. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటా, నేను ఇతర శాసనసభ్యుల గురించి మాట్లాడిన 10 మంది శాసనసభ్యుల గురించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు. ఇప్పుడు శాసనసభలో ఆయనకి హోదా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా ఇస్తే మాకు హుందాతనం, నేను మాకే అంటాను, ఎందుకంటే కూటమిలో ఉన్నాక. ఇవ్వకపోయినట్లయితే మేము హుందాగా వ్యవహరించట్లేదు అన్నమాట వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కూడా ఇచ్చిన వాళ్ళు అవుతాం. అది సహజంగా వచ్చేది. వచ్చినటువంటి ఇవన్నీ ఓకే. తిరుపతిరావు గారు, ఆయన పరామర్శకు వెళ్ళటంలో మీకు ఏమన్నా తప్పు కనిపిస్తుందా? ఇప్పుడు మేము ఇవ్వలేదు అనేసి అంటే ఆవేళ మీరు వచ్చినటువంటి శాసనసభకు వచ్చినటువంటి సమయంలో కాస్త మీ సమయానికి మీకు ఎప్పుడు స్లాట్ వస్తే అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతవరకు వేచి ఉండి ఆ తర్వాత కూడా మీ 10 మంది శాసనసభ్యుల తాలూకా ప్రమాణ స్వీకారం చూసి నిదానంగా వెళ్ళి, ఎందుకంటే ఆ రోజు శాసనసభలో కూడా మీకు ఏదైనా పరాభవం జరిగే అంశాలు ఏట్లేవు. ఏమంటే మాకు వెనక నుండి చేయించారు అన్నటువంటి అంశం తప్పిస్తే ఇతరత్ర ఏమీ లేదు. దెర్ ఇస్ నో కామెంట్స్ ఎగ్నెస్ట్ జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి కమింగ్ టు పాయింట్, నేను ఒక్క విషయం చెప్తాను. పార్టీ అధినేతగా ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని పరామర్శించాలి, వారిని ఆదుకోవాలి, ఇవన్నీ కనీస ధర్మాలే. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, నేను ఇందాక చెప్పాను, దాదాపు 2 నెలల సమయం, ఈ సమయంలో ఈ పరామర్శలకే తప్పిస్తే ఇతర ప్రజా సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? రైట్, దిస్ ఇస్ ద పాయింట్ అండి. నేను ఇందాక నుంచి మీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న మాట ఇది. ఇవి తప్పించి మిగిలిన వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం నాయకుడిగా ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఎదుర్కొన్నంత ఒత్తిడి వాళ్ళ జిల్లాలో ఐ నో పర్సనలీ నిజంగా చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు. సరే, ఇప్పుడు కొంచెం కోలుకుంటున్న పరిస్థితి అనుకోండి. రైట్, మీ పార్టీ సరే మీరు ఇన్ని పడ్డారు, ఇవాళ అధికారంలోకి వచ్చారు కూటమిగా. ఆయన ఏదో పరామర్శకు వెళ్ళాడు, శవాలు ఉంటేనే ఆయన దిగుతాడు, అప్పుడే వాళ్తాడు, ఇలాంటి మాటలు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వై డోంట్ యూ రెగ్యులేట్ యువర్ ఈ లింగ్విస్టిక్ స్కిల్స్ అండి? సార్, ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా మీకు 99 స్వీచ్ చేసుకున్నటువంటి ప్రేక్షకులకు శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు, పరామర్శించవచ్చు. అదే సేమ్ టైంలో ఇప్పుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ నుండి తాడేపల్లికి వచ్చాడు, తాడేపల్లి నుండి పులివెందలకు వచ్చాడు. పులివెందలకు వచ్చిన తర్వాత పులివెందల్లో ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అక్కడ వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ గోల్డ్ వెలబోస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మేము వర్క్ చేశాము, మాకు ఇంతవరకు డబ్బులు రిలీజ్ చేయలేదు, ఏంది మా పరిస్థితి అనేసి వాళ్ళ మీద ఒక ఎంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. దాని తర్వాత భారతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ, అక్కడ వచ్చేసిన వాళ్ళందరూ. మేము ఇంతవరకు చేసామమ్మా, ఏం చేయాలా మేము, మా పరిస్థితి ఏంది, మనం ఇంత ఘోరంగా ఓడిపోయాము,
మీరు ఓడిపోతామని మీకు ముందే తెలుసు కదా, మాకు రావాల్సినటువంటి నిధులు కాంట్రాక్ట్ చేసినటువంటి నిధులన్నీ కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. ఆ దెబ్బకు తట్టుకోలేకుండా ఆ నుండి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి దాదాపు 5 సంవత్సరాలు అయింది. ఈయన ఈ అధికారం వచ్చినప్పటి నుండి బెంగళూరు ప్యాలెస్ ముఖం చూడలా. ఒకటైనా బెంగళూరుకి వెళ్ళినాడు. తాడేపల్లిలో ఉండలేము, మన నియోజకవర్గంలో ఉందాం అనుకుంటే పుట్టినూరులో ఏడా ఉండలేదు మనం, ఇంకా మనకు అదే చరణ్ అని ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఆడికి కూడా పోయారు. అంటే చిన్న చిన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని నమ్మి వర్క్ చేసుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడిపోయినారు. ఆడికి పోయినారు. ఆడికి పోతే ఆడేదో వాళ్ళు మాట్లాడడం, ఈ లోపలికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. మీరు ఇప్పుడు ఆడ చనిపోయింది కూడా ఎవరు, వినుకొండలో ఇద్దరు కూడా మీ కార్యకర్తలే ఒకరినొకరిను నరుక్కున్నారు. వాళ్ళు కూడా ఏంది, ఒకడు తాగేసినాడు, ఇంకొకడు ఏదో బయటకు తగలబెట్టినాడని చెప్పి ఆ కోపాన్ని పెట్టుకొని వాడు నరికేశాడు. ఈ రోజే మీరు ఉట్టాబుట్టిన పరిగెత్తి దిగైపోతే మిమ్మల్ని నమ్ముకొని కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు, మీరు చెప్తానే వెంటనే చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి మీ మాట ప్రకారం చేసిన వాళ్ళు వాళ్ళ పక్షాన కూడా మీరు నిలబడి మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా మీ హోదాని మీరు, అంటే ఒక ఎమ్మెల్యే అయితే మాత్రం మీరు అసెంబ్లీకి రాకూడదు, అసెంబ్లీలో మాట్లాడకూడదు, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళిపోవాలి. ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే అక్కడ కూర్చోవాలన్నా? ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజల్లో ఓటమి గెలుపు అనేది సహజం. ఓడిపోతారు, గెలుస్తారు. మాకు 23 సీట్లు ఇచ్చారు లాస్ట్ టైము. 23 సీట్లు ఇచ్చినారని మేమన్నా పారిపోయి పరిగెత్తిపోయినాం అసెంబ్లీలో. మీరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము అసెంబ్లీలో ఉన్నాం కదా. చివరికి లాస్ట్కి ఏం చేస్తారు, చంద్రబాబు గారు ఇంకా ఏం చెప్పినా అసెంబ్లీ వదిలి వెళ్ళట్టుగా లేదు కాబట్టి వ్యక్తిగత దోషం చేద్దామని చెప్పి వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి, మహా తల్లిని తీసుకొచ్చి మీరు మాట్లాడుతుంది. మీరు మాట్లాడి ఆయన తరివేసేటట్టుగా చేస్తుంది. అయినా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు చేయండి పోరాటం, ఏమైపోతుంది. ఇప్పుడు మనం అందరూ అనేది ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదండి, అందరూ కూడా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఒక మైండ్ సెట్ కి వచ్చేసినారు. ఈ వైసీపీ పార్టీ అనేది శవాల మీద పుట్టిన పార్టీ, శవాల మీదనే పెరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి శవం మీద పుట్టింది. రాజశేఖర రెడ్డి గారి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించినాడు నేను ముఖ్యమంత్రి కావాలని. ఆ శవాల మీద పుట్టింది వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి శవం మీద చెట్టు అయింది. ఎక్కడైతే పుట్టిందో అదే విధంగా చెట్టు అయింది వివేకానంద రెడ్డి గారి శవం మీద. 2024లో ఏదన్నా దొరుకుతుందేమో శవం అని చూశారు. 2024లో ఈయనకు అందుబాటులో ఏది శవం దొరకలా. ఎవరినో ఒకరిని వేసేద్దాము అనుకున్నారు. అందరూ కూడా వీళ్ళ దెబ్బకు భయపడి ఆ పులివెందుల తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి విదేశాలకు లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ శవాల మీద పుట్టిన పార్టీ కిందికి వెళ్ళిపోయింది. ఈ రోజు మళ్ళా మీరు గమనించాల్సింది ఒకటి, మీరు 5 సంవత్సరాల కాలంలో నిన్న ఏందో ఆయన నిద్రపోయి కుంభకర్ణుడు నిద్రపోతాడే, కుంభకర్ణుడు లాగా నిద్రపోయి ఆవురావురని మెలకు వచ్చేసి వెంటనే లేచేసి అన్యాయం జరిగిపోతా ఉంది రాష్ట్రంలో, శాంతి భద్రతలు దెబ్బతినేసినాయి, శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి అని చెప్పేసి ఇన్ని రోజులు నిద్రపోతా ఉంది. ఈ రోజులు మెలకు వచ్చేసి లేచి అంటున్నారే, 5 సంవత్సరాలలో మీరు చేసిన ఘనకార్యం ఏందండి? శాంతి భద్రతల్లో క్షీణించిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని చేశారు? ఇప్పుడు అదే పల్నాడులో చంద్రయ్య అనేటువంటి మా కార్యకర్తని జై జగన్ అనలేదని చెప్పి ఏటను కోసినట్టు కోస్తే గొంతు, ఏటను కోసినట్టు దారుణంగా, అతి దారుణంగా, కిరాతకంగా 4-5 మంది కూర్చొని గొంతు కోసారే. ఆ రోజు ఎక్కడ పోయిందండి? ఈ ఏడుపులన్నీ ఎక్కడ పోయినాయి ఆ రోజు? అదే విధంగా ఇప్పుడు త్రిపురాల్ని మీ పార్టీ ఎంపీ ఆయన ట్రైన్ లో పోతా ఉంటే ఆయన ట్రైన్ లో పోయి నేరుగా ఎత్తుకొని వచ్చేసి ఆయన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదండి ఇంతవరకు. నేనైతే ప్రపంచంలోనే ఎక్కడా కూడా సొంత పార్టీ ఒక ఎంపీని మీరు అలాగా తీసుకొని వచ్చేసి కళ్ళకు గంతలు కొట్టి, కాళ్ళ మీద కొట్టి, ఆయన మీద ఛాతి మీద కూర్చొని నొక్కేసి నేను అవన్నీ గతంలో జరిగాయి కాబట్టే నాయుడు గారు వాళ్ళు 11కి పరిమితం అయ్యారు. ఇవాళ ఆయన ఏదో పరామర్శకు వెళ్తున్నాడు, రాకపోతే రాలేదంటారు, వస్తే ఏమో శవాల దగ్గరికి వెళ్తున్నాడు అంటారు. ఎలాగండి? ఆయన ఏదో మొత్తానికి జనంలోకి వస్తున్నాడుగా.
జనం లేకంటే ఇట్ట కాదు సార్ రావాల్సింది. జనం లేక సరే, ఎట్లా వాళ్ళకి రావాలి? మాన్యువల్ ఇవ్వండి, జనంలోకి ఎలా ఎలా వెళ్ళాలో అనేది మాన్యువల్ ఇవ్వండి. మీకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కాదు, మీరు మాన్యువల్ ఇచ్చి వైసీపీ నాయకులు ఎలా జనంలోకి రావాలి, వాళ్ళు ఎలా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఏ సమయంలో టైం టేబుల్ ఇచ్చేయండి, దాని ప్రకారం ఫాలో అయిపోతారు, పంచాయతీ ఉండదు. మేము ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ పార్టీకి వర్క్ చేసిన వాళ్ళే, వాళ్ళ పార్టీకి కాంట్రాక్ట్ చేసిన వాళ్ళే, వాళ్ళే వచ్చారు. ఏది ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే వచ్చారు వాళ్ళందరూ కూడా. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చినారు. ఆడ నుండి నువ్వు పులివెందుల పరిగెత్తి వచ్చేసి పులివెందులకు వచ్చి ఆడ నుండి బెంగళూరు పరిగెత్తిపోతే ఆడ బెంగళూరుకి వచ్చి నువ్వు ఎలా జనాల్లోకి రావాలరా నాయనా బాబు? నువ్వు ఆకాశంలో తిరుగుతా ఉంటివి, కింద అడుగు పెట్టకుండా పరదాలు చాటును తిరిగినావు. మా మా బాధలు చూడు, కళ్ళు తెరువు. ఇప్పుడన్నా ప్రతిపక్షం పాత్ర కూడా లేకుండా పోయింది. ఎమ్మెల్యేగా ఉండవు నువ్వు. ఎమ్మెల్యేగా అన్నా, ఎమ్మెల్యే హోదాలో అన్నా మా బాధలు చూడు. మాకు మిమ్మల్ని నమ్ముకొని ఇంతంత పనులు చేశాము, ఇన్ని వర్కులు చేశాము, మా గతి ఏంది అని చెప్పి అన్నారు వాళ్ళందరూ. ఆ విధంగా వెళ్ళు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా నాయుడు గారు. సమస్యలన్నింటినీ కూడా నేను తీరుస్తాను, మీ పక్షాన నేను నిలబడతాను. మీ ఆర్థికంగా మానసికంగా ఏదైతే మీరు రైట్ సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. చెప్పండి. రైట్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, జనసేన నాయకులు. హోప్ మహేష్ గారు, వర్షాల ఉధృతి తగ్గినట్టుంది రాయలసీమలో. ఈరోజు మీరు లైవ్లోకి రాగలిగారు. మొత్తానికి వర్షం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. సో చూశారు కదా, మొత్తానికి ఏంటంటే ఇలాంటి ఇంత భారీ వర్షాలను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే మీ కూటమి ఆయన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం కరెక్ట్ అనుకుంటున్నారా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన యాంటీవైన్ యజమానికి, మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి అంటే, ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఏదన్నా హత్య జరిగినా లేకపోతే శవరాజకీయం లాంటి పదాలు ఎప్పుడైనా వాడుకునే అవకాశం దొరికినప్పుడు దాన్ని బలంగా వాడుకుంటారు. ఈ మధ్యలో లాస్ట్ టైం డిబేట్ లోకి వచ్చినప్పుడు ప్రజా దర్బార్కి వస్తారు, త్వరలో రేపే ప్రజా దర్బారు ప్రారంభమవుతుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉండబోతారు, ఇంకా ప్రజల సమస్యలంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతారని చెప్పి నేను లాస్ట్ టైం ఇదే 99 ఛానల్లో డిబేట్ లో పాల్గొన్నప్పుడు మనం చర్చించినాం. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ మళ్ళీ చూసినప్పుడు ఏమైందంటే, ప్రజా దర్బార్ ఎందుకు క్యాన్సిల్ చేసేసారో తెలియదు, ఈయన ఇమీడియట్ గా బెంగళూరుకి వెళ్ళిపోయారు అని చెప్పేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఏమనుకున్నా ఈజే ఆ రోజు జరిగిన దాంట్లో యాక్సిడెంటల్ గా ఒక సీఎం అయినారు. ఆయన ఒక్క పార్టీకి కూడా యాక్సిడెంటల్ గా లీడర్ అయ్యారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బేస్ అనేది అసలు లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను చాలా సార్లు చెప్పుంటాను. సో దాని ఒక ఐడియాలజీ కానీ అది ఏమి కూడా లేదు. ఒక ఛాన్స్ అన్నారు, వచ్చారు, ఆ ఛాన్స్ అయిపోయింది, ప్రజలు కూడా ఇక నాకు నువ్వు చాలరా బాబు అని చెప్పి పంపించేశారు. అసలు ఏ రోజైనా కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ లేకపోతే ఇంకొక దాని మీద మాట్లాడిన దాఖలు అయితే కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సార్, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లో గొడవ కూడా, ప్రతి కుటుంబ సభ్యుల మధ్య గొడవ కానీ, లేదంటే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ కానీ, లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కానీ, లేదంటే ఇద్దరు కస్టమర్ల మధ్య గొడవ కానీ, ప్రతి గొడవని కూడా రాజకీయ కోణంలో ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళు ఏ నాయకులతో ఫోటోలు తీసుకున్నారు, వీళ్ళు ఏ నాయకుల్ని కలిశారని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నాయకుడితో ఏదో ఒక సందర్భంలో ఫోటో దిగడమో, లేకపోతే ఏదో ఒక నాయకుడితో ఒక సందర్భంలో కలవడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో అలా ప్రతి విషయాన్ని ఒక రాజకీయ కోణంలో అంటే ముడిపెట్టేస్తున్నారు. అంటే ఎవరు కూడా ఇప్పుడు నిన్న చూసినట్టయితే అక్కడ పోలీస్ అధికారులు ఏమంటున్నారు అంటే, నిజానికి ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత గొడవలు, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఎంటైర్ తెలుగు వైసీపీ వాళ్ళు మాత్రం ఇది తెలుగుదేశం వాళ్ళే చేసిన దాడి అని చెప్పి తీసేస్తున్నారు. ఇమ్మీడియట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఎక్కడ కలిశారు, ఎవరెవరితో ఉన్నారని చెప్పి ఫోటోలు తీసుకొచ్చి బయట పెడుతున్నారు. సో ఇది ఒక ఆల్రెడీ ఒక అధికారి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆల్రెడీ వీళ్ళేమో ఇలా ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణంలో ముడిపెట్టే ఆలోచన ఫస్ట్ మానాలి సార్. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఇంకా వాళ్ళు రెచ్చగొట్టడం అవుతుంది తప్ప అక్కడ ప్లేస్ లో ఇప్పుడు ఆయన వస్తారు, శాంతియుతంగా అతనైతే కలవరు, శాంతియుతంగా అయితే అతనితో మాట్లాడరు, అక్కడ ఖచ్చితంగా అక్కడ భావోద్వేగాలు గురవుతారు. మొన్న కూడా నెల్లూరులో ఆ జైలుకి వెళ్ళి పరామర్శించి బయట వచ్చినప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు వాగినారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాగినప్పుడు తర్వాత మళ్ళా ఇంకా ఎక్కువ జరుగుతుంది.
ఈ రోజు వస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతారు, లేనిపోని ప్రాబ్లం సృష్టిస్తారు. శాంతి భద్రతలు ఇలాంటి సమయంలో మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు పరామర్శించాలా? నిజంగానే మీ కార్యకర్త అయితే అలా దాడిని మీరు ఖండించాలా, అది పరామర్శించాలా? ఓకే. బిఫోర్ దట్ దాని మీద ఒక ఎంక్వైరీ వేయడమో, దాని గురించి ఏం జరిగిందో తెలుసుకోవడమో, ఆ తర్వాత వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళ ఎమోషన్స్ తో మాత్రం ఆడుకోవడం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడుగా అలా చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా పొరపాటే. ఇంతవరకు సార్ ఈ రోజు ఒక హత్యకి ఖచ్చితంగా అది ప్రాణం, అది ఖచ్చితంగా తప్పే. మనుషులు ఆలోచన తీరు మారాలా? ఇలా చిన్న చిన్న దానికి నా రోడ్డు మీద చూసినట్టయితే, ఆ దృశ్యాలు చూసినట్టయితే ఎక్కడున్నామని అనిపిస్తుంది. కానీ దీని అన్నిటి కూడా కారణాలు ఎవరంటే సార్, రాజకీయ నాయకుల యొక్క భాష, రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన. ఎగ్జాక్ట్లీ రఘురామకృష్ణరాజు లాంటి ఒక ఎంపీ గారిని ఆయనే వచ్చి కాళ్ళు చూపించి ఇలా నా మీద కొట్టారని చెప్పి ఒక ఎంపీకే దిక్కులేని పరిస్థితి. అలాగా తీసుకుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ గాని, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గాని, కోడాల నాని కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో కూడా వాడని దరిద్రమైన భాష సార్. ఈ రోజు లింగ్విస్టిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నారు రెగ్యులేటెడ్ లింగ్విస్టిక్ మీరు మార్చుకోవచ్చు కదా అని. భాష అనేది మాత్రం ఈ రోజు భాష వాళ్ళు మార్చుకున్నప్పుడు మేము ఎందుకు మార్చుకోవాలంటారా? వాళ్ళు మార్చుకున్నప్పుడు వాళ్ళు మార్చుకోలేదు కాబట్టి వాళ్ళు 11కి కన్ఫైన్ అయ్యారు. మహేష్ గారు గుర్తుపెట్టుకోండి. మేము కూడా మా భాష కూడా సరిగా లేకపోయినా మేము అలా చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు అక్కడే కూర్చోబెడతారు, దానికి డౌట్ లేదు. ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం దాదాపు 40 నుంచి 50 సీట్లు ఓడిపోవడానికి కారణం వాళ్ళు వాడిన భాష, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు వాడిన వ్యాఖ్యలు, వాళ్ళు వాడిన భాష ఈ రోజు కారణం. రోజా గారు కాన్స్టిట్యున్సీ అనుకుంటా, మీది నగరి సెగ్మెంట్ అనుకుంటా. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలకి ఒక సరదా ఉన్నట్టుంది. అంటే పార్టీ ఏదైనా సరే 300 మందిని 400 మందిని వేసుకుని వెళ్ళి వీఐపీ బ్రేక్ దర్శనాలు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఆయన నిన్న 300 మందితో వెళ్ళారట. ఒక 10-15 మంది ఎమ్మెల్యేల లెటర్లు పెట్టి మొన్నటిదాకా తిట్టిపోశారు కదండి వైఎస్ఆర్సీపీని, ఇట్లాంటి అరాచకం చేశారని. ఇవాళ మీరు కూడా చేస్తే ఏంటి చూసుకోండి. మీ వాట్సాప్లో మొత్తం డీటెయిల్డ్ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్న గెస్ట్లు అందరి దగ్గర ఆ సమాచారం ఉంది, చూసుకోవచ్చు. ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఇట్లాంటివి? సార్ ఒకటి సార్, ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు టీడీపీకి సంబంధించి కాబట్టి సురేంద్ర నాయుడు గారు దీనికి ఆన్సర్ చేస్తారు. కన్వీనియంట్ ఆన్సర్ మీ వైపు నుంచి. మేము కూటమిలో మెంబర్స్, దాని సమాధానం నానిగారు అదే సురేంద్ర నాయుడు గారు చెప్తారని. సరే ఒకసారి సురేంద్ర నాయుడు గారు సరే అయితే పోనీ మీరు అన్నట్టు సురేంద్ర నాయుడు గారే చెప్తారు. ఏం సురేంద్ర నాయుడు గారు నిజమైన 300 మందిని వేసుకుని వెళ్ళటం అట్లాంటి బంపర్ ఆఫర్స్ ఆయన ఒక్కరికైనా అందరికీ దగ్గర పూర్తి డేటా ఉంది ఎంతమందిని తీసుకెళ్లాడు అనేది. ఇప్పుడు మాకు చంద్రగిరి నియోజకవర్గంలో రూరల్ మండలం వదిలేసిన తర్వాత 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల నుండి ఒక్కొక్క మండలం నుండి 7 మందిని తీసుకెళ్లాడు ఆయన. ఒక్కొక్క మండలం నుండి 7 మంది. అది కూడా ఏంది, ఆయన లెటర్లోనే పెట్టుకుంటే ఇదే మాదిరి విమర్శలు వస్తాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అవుతాడు. తెలుగుదేశం పార్టీ ఇది, వైసీపీ పార్టీ కాదు, ఇష్టానుసారం ప్రవర్తించేదానికి అని ఆయన కూడా తెలుసు. ఆల్రెడీ ఆయన నేను ఇద్దరు కలిసి తెలుగు యువతలో ఆయన అధ్యక్షుడు, నేను అధికార ప్రతినిధిగా ఉన్నాం. ఆయన నేచర్ ఏంటని నాకు తెలుసు. 20 సంవత్సరాల నుండి ఆయనతో కూడా కలిసి చేశాను నేను. మళ్ళా ఆయన జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు నేను అదే బాడీలో సెక్రటరీగా కూడా పనిచేశా. నాని అలాంటి వ్యక్తిత్వం కాదు. కాకపోతే ఏదైతే వీళ్ళు 5 సంవత్సరాల నుండి దర్శనం దొరకలేదు, మాకు ఏదైనా దర్శనం కల్పించండి అంటే రిక్వెస్ట్ చేసుకొని అందరినీ 5 మంది ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేసుకొని ప్రతి ఎమ్మెల్యే దాంట్లో, అంటే తెలుగుదేశంలో ఒక సిస్టమ్ పెట్టారు సార్, వాళ్ళే డైరెక్ట్ గా వస్తే 10 మందికి మాత్రమే ఇవ్వండి, 30 మందికి 50 మందికి ఇవ్వద్దండి అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. 10 మంది 5 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని ఆయన 5 మంది ఎమ్మెల్యేల ద్వారా ఒక్కొక్కరికి 10 మంది పెట్టుకొని, అంటే ఆ ఎమ్మెల్యేలతో కూడా 3-4 వచ్చుంటారు. రిమైనింగ్ వాళ్ళని చంద్రగిరి నియోజకవర్గం వాళ్ళని వాళ్ళ పార్టీ కష్టపడ్డారు, ఎప్పటి నుండో ఇబ్బందులు పడ్డారు అని అడగడం తప్పు లేదు కదా. దైవ దర్శనం చేపించండి, నాకు మొక్కులు ఉన్నాయి. కొంతమంది పాదయాత్రగా వచ్చారు చిన్నగొట్టిగిల్లు ఎర్రవారిపల్లెం నుండి. తెలుగుదేశం గెలవాల, 30 సంవత్సరాల నుండి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవలేదు, ఈసారి గెలిస్తే మేము దర్శనం చేసుకుంటామని వాళ్ళు కాళ్ళు నడకను వస్తే వాళ్ళ కోసం ఆయన వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని దర్శనం చేపించారు అంతే. అందరిలాగా ఇప్పుడు రోజా గారి లాగా ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి
విజిటర్ లాగా ఇప్పుడే కదా వచ్చేసి 1 month కదా వేరే అయింది. వేరే అట్లా రాష్ట్రాల్లో నుండి లేదు వేరే 1 month రాష్ట్రాల్లో నుండి 1 month రియల్ కదండి ఎస్టేట్ అయింది. వాళ్ళని సురేంద్ర నాయుడు లేకపోతే గారు పెద్ద పెద్ద నాయకులను అందరినీ తీసుకొచ్చేసి డబ్బులు తీసుకొని దర్శనం చేపించే సంస్కృతి మాకు లేదు సార్. సురేంద్ర నాయుడు గారు 1 month కదా అయింది. మనం ఇప్పుడే ఎందుకు మీరు చూడండి సార్ 2014లో కూడా చూశారు. 2014లో కూడా చూశారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా ఉండింది అప్పుడు కూడా. కాకపోతే అలయన్స్ లేకపోయినా కూడా మిత్రపక్షాల్లాగా ఉన్నాయి. ఆ రోజు కూడా ఎవరు లేదు. ఈ మాదిరి కొండ మీద మాత్రం వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టిన వ్యక్తి మా చంద్రబాబు గారు. మేము తిరుపతిలో పుట్టిన వ్యక్తులు, మేము తిరుపతిలో పుట్టడమే గొప్ప. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తారు అనేది మాకందరికి కూడా తెలుసు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ద్వారా శిక్ష అనుభవించిన వాళ్ళు ఎంత అనుభవించారు అనేది కూడా మాకు తెలుసు. తిరుపతిలో కూడా పెద్ద పెద్ద నాయకులుగా, చైర్మన్లుగా వెలగబెట్టిన వాళ్ళందరూ కూడా ఆయన 300 మంది వెళ్ళలేదంటారు. రేగిడి లక్ష్మణరావు గారు ఏమంటారు చూద్దాం. రైట్ అండి, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు. ఏమండి, ఎక్కడైనా హత్యలు జరిగితేనో ఎవరింట్లోనో సవాళ్ళు వేస్తేనో కానీ మీ నాయకుడు రాడా? ప్రజలు అక్కర్లేదు ఆయనకి, ప్రాణం లేని వాళ్ళే కావాలా? ఇది ప్రశ్న కూటమి నుంచి మీకు వస్తుంది. నేరుగా సమాధానంలోకి వచ్చేయండి మీరు. ఇక్కడేం ఎమోషనల్ అవ్వాల్సిందే లేదు, వాస్తవమే కాబట్టి అది. వాసుదేవ్ గారు, ఈ రోజున కూటమి నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి. అందులో ముఖ్యంగా బీజేపీ నాయకులు. ఎందుకంటే ఆయన తెలుసు ఏం జరుగుతుందో. సబ్జెక్ట్ ఒకటి, సబ్జెక్ట్ని డైవర్షనల్గా చేసి మాట్లాడిన విధానం. పూడి తిరుపతిరావు గారు అసలు సీనియర్ నాయకులు అందరూ బీజేపీ నాయకులు. అంటే దాడులు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి, హత్యాత్మలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తులపై విధ్వంసం జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన 4 రోజుల్లో హరితాంధ్రప్రదేశ్ నుంచి హత్యాంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి ఈ కూటమి 1 నెలలోనే 1050కు పైగా దాడులు జరిగినాయి, 31కు పైన హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు దాదాపుగా 35 జరిగినాయి. ఈరోజు చూస్తే హత్యాత్మక ప్రయత్నాలు 300 పైగా జరిగినాయి. ప్రైవేటు ఆస్తులు 560 పైన జరిగినాయి. ప్రభుత్వపై ఆస్తుల దాడులు 490 జరిగినాయి. గ్రామాల నుంచి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల కుటుంబాలు 3000 పైగా గ్రామాల నుంచి వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు వెళ్ళిపోతే, ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ 30 రోజుల పరిపాలన, 30 రోజులు దాటి 50 రోజుల్లో వచ్చినటువంటి ఈ పరిపాలనలో ఏం చేస్తుందండి హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు? చోద్యం చేస్తూ ఉన్నారా? మీ కళ్ళకేమో గుట్టలు కట్టుకొని ఆటలాడుతూ ఉన్నారా? మీ కళ్ళకు కనబడట్లేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు స్పీచ్లు ఇచ్చి మీరు జనసేన పార్టీ నాయకుల్ని రచ్చగొట్టినటువంటి, మా దగ్గర స్టిక్కులు ఉన్నాయి, రాట్లు ఉన్నాయి, రోడ్ల మీదకి వచ్చి తేల్చుకుందామని మీలాంటి వ్యక్తులు జనాల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, మిమ్మల్ని వ్యక్తిగత పూజ చేసే మానసిక రోగులని రచ్చగొడితే ఏ రకంగా ఉంటుందో ఈ రోజున జరిగేటువంటి దాడులు రోడ్ల మీద మనం చూస్తూ ఉన్నాం. ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక సమాజానికి బాధ్యత గల మెలగవలసినటువంటి వ్యక్తి ఈ రోజున నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ వ్యక్తిగతంగా పూజించే అభిమానుల్ని ఎంత మానసిక రోగులుగా తయారు చేశారో మనం చూసాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారి అంశం ఎందుకు వచ్చిందండి? అది కాదండి, ఇందులో పవన్ కళ్యాణ్ గారి అంశం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంశం అది కాదు, ఆయన టాపిక్ లో లేరు, ఆయన ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు మీరు అనవసరంగా? ఒక నిమిషం సార్, నేను పాయింట్ వస్తా. ఇది పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మధ్యలో మాట్లాడు కాబు. వాసుదేవ్ గారు, నేను 40 నిమిషాలు ఓపిక పట్టి ఆలోచించా. 40 నిమిషాలు ఓపిక పట్టి ఆలోచించా. మీరు ఆయన ఆపండి, మీరు ఆయన ఆపండి. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆయన పవన్, మీరు పవన్ గురించి మాట్లాడకండి, వాళ్ళ అంశం గురించి మాట్లాడండి. మహేష్ గారు మీరు కాసేపు ఆగండి. లెట్ హిమ్ స్పీక్. మహేష్ గారు మీరు కాసేపు ఆగండి. నేను అడిగాను, మీరు అడగాల్సింది కూడా నేను అడిగాను. ఒక్క నిమిషం ఆగండి.
నేను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎత్తానంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి బాధ్యత గల వ్యక్తులు, అలాగే లోకేష్ గారు ఏమన్నారండి, లోకేష్ మహేష్ గారు, యువగలం పాదయాత్ర మహేష్ గారు ప్లీజ్ వెయిట్, ఆయన మాట్లాడండి, ఆయన కంప్లీట్ చేయండి. నేను అడిగాను ఆల్రెడీ, ఆయన చెప్తున్నారు, మీరు ఆగండి. మహేష్ గారు ఒక్క నిమిషం. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను నామినేటెడ్ పోస్టులు ఇస్తా, ఎవరి మీద ఎక్కువ దౌర్జన్యం మీరు దోషాలు చేస్తే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తానంటే ఈ రోజు వాళ్ళ కార్యకర్తల నాయకులందరూ కూడా విధ్వంసానికి దోషానికి పాల్పడి రేపులు మర్డర్లు చేయడానికి సిద్ధమయ్యారు. మా నాయకుడు ఆ రోజు మాట ఇచ్చాడే, ఈ రోజు మనం ఎక్కువ మర్డర్లు విధ్వంసాలు హత్యలు రేపులు చేస్తే నాకు పెద్ద నామినేటెడ్ పోస్ట్ లోకేష్ ఇస్తారన్నాడని ఈ రోజున వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. నేను ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట సమాజంలోకి వెళ్తుంది, మనం మాట్లాడే ప్రతి మాట సమాజంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా తన్మయించుకుంటారు. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళని ఫాలో అవుతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అందుకనే ఎత్తుకొచ్చా. బాధ్యత గల వ్యక్తులు వీళ్ళందరూ కూడా మనం చాలా బాధ్యతగా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. మనకు నచ్చినట్టుగా కారు కోతలకు వస్తే ఇటువంటి దారుల పరిణామాలు ఏర్పడతాయి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత కోపం నాకు లేదు, బాధ్యత గల వ్యక్తి ఆయన, బాధ్యతగా మాట్లాడాలి. వదిలేసి ఈరోజు వినుకొండ వ్యవహారంలోకి రండి. అంటే హత్య జరిగితే గానీ పరామర్శకు రారా, మామూలుగా ప్రజలు పట్టరా మీ నాయకుడికి? ఇంకా ఎన్నాలండి ఆ పరదాలు ఇంకా పరదాల చాటున ఉండాల్సిన పరిస్థితి ఏందండి? నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, నేరుగా లక్ష్మణరావు గారు ఇంకో ప్రశ్న అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆగండి. మీ నాయకుడు ప్రతిపక్షంలోకి వచ్చాడు, ఈరోజు కూడా మీకు 100 కంచెలు దాటి మీ నాయకుడిని కలవాలంటే 100 కంచెలు 100 చోట్ల మీ పుట్టుమచ్చలు ఆధార్ కార్డు చూపించి పోవాలా? అంటే ఇవాళ కూడా మీరు ఇంకా భూమి మీద దిగలేదా అంటున్నాను. వాసుదేవన్ గారు, నేను మాట్లాడతా, నన్ను మాట్లాడిన తర్వాత మేము చెప్పిన ప్రతి క్వశ్చన్కి నేను సమాధానం ఇస్తా. ఈ రోజున రషీద్ అనే ఒక మైనార్టీ సెల్ అధ్యక్షుడు, మా పార్టీ యొక్క కార్యకర్త, ఆయన టీడీపీ నాయకుడు, టీడీపీకి సంబంధించిన ఒక ఉగ్రవాది ఈ రోజున నడి రోడ్డు మీద ఒక గొడ్డెను కూడా అలాగే నరకమండి, కాలు చేతులు నరికి విచక్షణ రహితంగా ఒక పైశాచిక ఆనందంతో నడి రోడ్డు మీద నడిగితే ఈ కూటమి నాయకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఏవో ఒక సొల్లు కబుర్లు చెప్పడానికి, ఎప్పుడో జరిగినట్టు సొల్లు కబుర్లు చెప్పడానికి డిమాండ్కి వచ్చింది. దాని గురించి కాదా? ఎవరికి తెలియదు. 500 రోజుల నుంచి ఇవే కదా మాట్లాడుతూ ఉన్నాం, ఇవే కదా వింటూ ఉన్నాం. అరే జరిగింది తప్పు, ఏ పార్టీ నాయకులు కాదు, ఒక మనిషి చంపడం తప్పు, నరహత్య తప్పు, మొహరం రోజున ఒక 40కి తరబడి తప్పు అనే విషయం మీద ఖండించకుండా ఏం మాట్లాడతారు? సోది ఏం మాట్లాడతారు? ఇది విధానం ఇదేనా మీ విజ్ఞత? ఇదేనా ఇది? మనం మనుషులమే కదా, మనకు కూడా మానవత్వం ఉంటుంది కదా. ఒక పార్టీ మీద ఒక నాయకుల మీద తోచడం కాదు కదా. ఒకటే వాసుదేవన్ నేను అన్నదేంటంటే సౌరాజకీయాలు అంట. సౌరాజకీయాలు ఎవరు చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైల్లో అరెస్ట్ అయి ఉంటే చనిపోయినట్టు పాపం ఏదో మరి ఉత్తరించారు. నా 14 సంవత్సరాలు సీఎం అయ్యి అతని కోసం చచ్చిపోతే జనాలు భువనేశ్వర్ గారు ₹1,00,000 వెళ్ళి పరామర్శించింది. సౌరాజకీయాలు కాదా అది? వాసుదేవన్ గారు సౌరాజకీయాలు కాదా? వీళ్ళు చేస్తే తిరుపతిరావు గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మణరావు గారు, ఎంత చేస్తే వాసుదేవన్ గారు నాకు టైం ఇవ్వాలా? మీరు వాళ్ళందరికీ 40 నిమిషాలు టైం ఇచ్చారు, పట్టుబడి 10 నిమిషాలు టైం అయిపోతాయి. అలాగా వాళ్ళ సోదంతా మేము వినాలా? ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడారు, తిరుపతిరావు గారు ఏదో చెప్పబోతున్నారు, ఒక నిమిషం విని మీరు మాట్లాడండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. వాసుదేవన్ గారు చింత చచ్చినా పులుపు చావలేదని వీళ్ళ తొలితరం ప్యానలిస్టులు ఏమయ్యారో తెలియదు కానీ వీళ్ళకి భాష కూడా ఇంకా పోలా. సొల్లు కబుర్లు మాట్లాడుతుంది నువ్వే తమ్ముడు, సొల్లు కబుర్లు లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి.
మీరేం ఉత్తరించి మాట్లాడారు డిబేట్ లో, మీరేం ఉత్తరించి మాట్లాడారు డిబేట్ లో చెప్పండి. చాలా మాట్లాడతారు సొల్లు మాట్లాడుతున్నారు మీరు. చాలా మాట్లాడతారు మీరు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులతో కూడా లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. బీజేపీ నాయకులకి క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడడానికి లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మీరే మాట్లాడతారు. మీరు లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మాట్లాడతారు బీజేపీ నాయకులు. లక్ష్మణరావు గారు లెట్ హిమ్ కంప్లీట్. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. పీసీఆర్ కైండ్లీ మ్యూట్ లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. సంస్కారం గురించి మాట్లాడతారు మీరు. ఆయన దాని బట్టలు రోడ్డు మీద తీసుకెళ్ళి లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మీరే మాట్లాడతారు బీజేపీ నాయకులు. మీరే మాట్లాడతారు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినివ్వండి. సార్ చెప్పండి సార్. లక్ష్మణరావు గారు మిమ్మల్ని ఆగమన్నాను, ఆయన మాట్లాడినివ్వండి. క్రాస్ టాక్ వద్దు. సార్ తిరుపతిరావు గారు మీరు మాట్లాడండి. మాట్లాడతారట. నువ్వు మాట్లాడుతూ సొల్లు, నువ్వు మాట్లాడుతూ చెప్పింది సొల్లు. ఇన్ని సంఘటనలు చెప్పావు. ఒక్క సంఘటనలో మీ ఎదురాయికి ఎక్కడ పరామర్శించింది లేదు. ఇవాళ అక్కడ శవం ఎవరో వాళ్ళిద్దరు కూడా మీ పార్టీ కార్యకర్తలు పరామర్శించింది లేదా? మీరు మాట్లాడతారా? మీరు మీ బీజేపీ నాయకులు సొంత పోసలు మీరు మాట్లాడితే మేము వినాలా? లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడివ్వండి. మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడతారు సార్ వాసుదేవ్ గారు? ఏం మాట్లాడతారు ఆయన? ఇలాంటి సొల్లు మాట్లాడడం ఏదో తీసుకొచ్చారండి డిబేట్. అసలు నిన్న ఎవరు పిలిచారా బాబు? నిన్న ఎవరు పిలిచారా డిబేట్ కి? నిన్న ఎవరు పిలిచారా? లక్ష్మణరావు గారు మీరు లిమిట్స్ క్రాస్ చేయమాకండి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు పీసీఆర్ కైండ్లీ మ్యూట్. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. పీసీఆర్ కైండ్లీ మ్యూట్ లక్ష్మణరావు గారిని. సార్ మీరు మాట్లాడండి. ఎక్కడ నుండో వచ్చేసి ఇక్కడ మాట్లాడతాడు. సొల్లు కబుర్లు మాట్లాడతారు. ఎవరో సొల్లు కబుర్లు మాట్లాడేది. వాసుదేవన్ గారు ఇలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తారండి? రైట్ మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. బుద్ధి లేకుండా మాట్లాడిన డిబేట్కి వస్తే ఇలాగే ఉంటది. ఏ పదాలు వాడాలో ఏ పదాలు వాడకూడదు డిబేట్ లో. యూస్లెస్ ఫెలోస్. వాసుదేవన్ గారు వీళ్ళకి చేతనైతే ఇంత చిట్టా విప్పాడు కదా, ఇన్ని సంఘటనలు జరిగాయని చెప్పేసి. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి భావోద్రేకాల నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవన్నీ తెచ్చి గెలిచిన వారికి అండగట్టాల్సిన పని లేదు. మీరు గతంలో మీరు గెలిచేటప్పుడు ఈ రాష్ట్రంలో ఇదే నెల రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఇంతకంటే ఘోరమైన, ఇంతకంటే తప్పిదాలు చేసి ఇంతకంటే కొన్ని వేల సంఘటనలు ఎక్కువ జరిగాయి గుర్తు చేస్తున్నా. అవి ఆ రోజు మీకు నోరు లేవలా. ఒకటోది. రెండోది ఏంటనేసి అంటే యథా రాజ తథా ప్రజ. గత ప్రభుత్వం ఏ విధంగా వెళ్తే ప్రజల్లో ఉన్నటువంటి భావోద్రేకాలు ఆ విధంగానే ప్రస్ఫుటం అవుతాయి. నిన్న జరిగినటువంటి వినుకొండ హత్యకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడేమో ఆయన తెలుగుదేశం కార్యకర్త, భారతీయ జనతా వైసీపీ కార్యకర్త అంటున్నారు. వాళ్ళిద్దరూ నిన్నటి వరకు వైకాపాలో ఉండి అంటకాగిన వాళ్లే. ఇవాళ ఒక ఆయన వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతే ఆయన తెలుగుదేశం కార్యకర్త అయిపోతాడు. అప్పుడే వాళ్ళకి ఏదైతే మధ్యలో పాత కక్షలు ఉన్నాయో ఆ పాత కక్షలన్నీ కూడా ఇవాళ కాదు, వైకాపా ప్రభుత్వం వచ్చి పోషించినటువంటి పాత కక్షలు అవి. ఆ నేపథ్యంలో ఇవాళ భుజాన్ని వేసుకొని శవం దొరికింది కదా అని చెప్పేసి పారిపోతున్నాడు అనేసి అంటే వీళ్ళకేమో పుట్టుకొచ్చేస్తుందా? ఆగవయ్య స్వామి, నేను మాట్లాడింది ఇంకా వినపడదు, అయిపోయింది మీ ఛాన్స్. మీ రాష్ట్రంలోనే మీరు మ్యూట్ అయిపోయారు, ఇంకేముంది ఇంకా. కాబట్టి వాసుదేవన్ గారు నేను ఒకటే విషయం చెప్తున్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంత చిట్టా విప్పాడు కదా, ఇక్కడ ప్రభుత్వం వచ్చినటువంటి 40 రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఏ సంఘటనలో అయినా సరే ఒక వైసీపీ నాయకుడు కానీ, ముఖ్యమంత్రి అక్కర్లేదు, నేను ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించను, ఏది మాజీ ముఖ్యమంత్రి, కనీసం వైసీపీ నాయకుడు ఎవరైనా వెళ్ళి పరామర్శించింది ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు.
నిన్న మిథున్ రెడ్డి పరామర్శించారు. ఎవరికి వెళ్ళాడంటే ఆయన సాధారణ కార్యకర్త, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి కదా పరామర్శించడానికి మిథున్ రెడ్డి వెళ్తాడా? అది అవసరమా? అవసరం అండి. ఆయన ఇచ్చేసుకోలేడా? అంటే రెచ్చగొట్టే ధోరణి. రెచ్చగొట్టాలా? రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ రాళ్ళు వేపించుకోవాలా? మాకు రాళ్ళు దెబ్బలు తగిలాయని చెప్పేసి మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్పాలా? ఇదా వ్యూహమా? అంటే ఈ వ్యూహంలో అధికార కూటమి పడిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు చెప్పారండి వీళ్ళకి? సందర్భానికి సంబంధం లేనటువంటి పేర్లు తీసుకొస్తారు. ఒకవైపు నుండి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు, ఒకవైపు నుండి బీజేపీని తీసుకొస్తారు, ఒకవైపు నుండి తెలుగుదేశాన్ని తీసుకొస్తారు. కూటమిలో ఉన్నాక అందరూ బాధ్యత వహిస్తారు, అందరూ మాట్లాడతారు ఖచ్చితంగా. అయితే ఒకవేళ ఈవేళ మా కూటమి వైపు చూపిస్తున్నారనేసి అంటే 3 వేళ్లు కాదు 4 వేళ్లు ఈ వైకాపా దుక్కే చూపించుకున్నటువంటి పరిస్థితి మీకు ఉంది. ఇవాళ ఇన్ని చిట్టాయి విప్పారు. ఇవన్నీ డెఫినెట్ గా ఉంటాయి భావోద్రేకాలు క్యారీ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు. కానీ గత ప్రభుత్వ మార్పిడి సందర్భంలో ఇంతకంటే ఘోరమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి కదా. ఎందుకు జరగాలి? ఆవేళ ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ సహజంగా జరిగినవన్నీ తీసుకొచ్చి పార్టీలు నెత్తిన, పార్టీ ప్రతినిధులు నెత్తిన, పార్టీ అధ్యక్షులు నెత్తిన వేయడానికి కుదిరే పని కాదు అది. ఒకటోది. రెండోది, వాసుదేవన్ గారు శవాల మీదే వాలిపోతాడు అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఆ రోజు ప్రారంభం నుండి ఈ రోజు వరకు జరుగుతున్నది అదే కదా. వేరే సంఘటనల గురించి ఆలోచించే వ్యక్తి అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరు వీళ్ళకి వేలెత్తి చూపించాల్సిన పని లేదు కదా. ఒక్కడు చూపించమనండి. 40 రోజులుగా ఇంకొక ప్రజా సమస్య మీద స్పందించినటువంటి వైకాపా పార్టీ ఇది ఉంది లేదు. లేకపోయినట్టు ప్రభుత్వ తప్పిదాల మీద మేము ఇది స్పందించామో చూపించమనండి. ఏమంటే మేము అప్పు తెచ్చాం, మీరు అప్పు తెచ్చి చేశారు కదా అంటారు ఏదైనా కార్యక్రమాలు చేస్తే. ఏ మంత్రదండం పట్టుకొని వచ్చి ఏమన్నా తూతూ మంత్రం చేస్తారా? కాబట్టి వీళ్ళ చేతకానితనాన్ని ఇవాళ బయట ఎవరి మీద, వ్యక్తుల మీద, పార్టీల మీద రుద్దేసి వెళ్ళిపోతామనేసంటే ఎవరు కామ్గా ఊరుకునే పరిస్థితి లేదు. మెయిన్ పదజాలము మాట్లాడే విధానం నేర్చుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం వాసుదేవన్ గారు. రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు నేనేమంటానంటే, తమ్ముడు లక్ష్మణ్ గారు పాపం కొత్తగా పార్టీలోకి వచ్చినాడు. పాపం అనుభవించిన వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీలో తినేసి అనుభవించి పోయిన వాళ్ళేమో పాపం వాళ్ళేమో మూలాన్ని కూర్చునేసినారు. ఈరోజు వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తమ్ముడి మీద పడింది. కాబట్టి తమ్ముడికి కూడా నేనేం సలహా ఇస్తానంటే, కొంచెం ఓపిక్గా, మనం అందరూ కూడా సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఓపికగా మాట్లాడుకుంటే మంచిది తమ్ముడు. అదేవిధంగా ఇందాక మా తమ్ముడు లక్ష్మణ్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి, తర్వాత లోకేష్ బాబు గారి గురించి చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న 3 రోజులకు ముందు చెప్పారు, మనము ఎవ్వరూ కూడా మీరు భావోద్యోగాలను రెచ్చగొట్టద్దండి, వాళ్ళు చేసినట్టే మనం చేస్తే మనకు వాళ్ళకు తేడా ఏముంటది, కాబట్టి మనం అధికారం వచ్చింది కదా అని ఎంజాయ్ చేయొద్దండి, అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయండి అని చెప్పి క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీనికన్నా నిదర్శనం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు అని నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఈ రోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పారు. లోకేష్ బాబు గారు ఎన్ని కేసులుంటే అన్ని పదవులు వస్తాయి మీకు అని రెచ్చగొట్టినాడు అని చెప్పి. మాకు లోకేష్ బాబు గారు రెచ్చగొట్టింది కాదు లక్ష్మణ్. ఆ రోజు ఆయన చెప్పడం ఎందుకంటే, మీ పార్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరుండే పార్టీ, పాత పార్టీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మీరుండే పార్టీలో మాట్లాడితే కైండ్లీ అండి, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి ఒకళ్ళు మాట్లాడుతుంటే. కైండ్లీ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది? మీ మీద కూడా కేసు పెట్టుంటారు నాకు తెలిసి లక్ష్మణ్ గారు. మీరు ఆ రోజు జనసేన నాయకుడిగా మంచి పవర్ఫుల్ గా ఉన్నారు. మీ మీద కూడా దండిగా వైసీపీ వాళ్ళు ఈ రోజు ప్రజెంట్ మీ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుంటారు. నా మీద 6 కేసులు పెట్టారు, నా బిడ్డ మీద కేసులు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టినప్పుడు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు అని, కార్యకర్తలు ఇబ్బంది పడతారని ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పారు. మీరేం ఇబ్బంది పడతండి, మీ మీద ఎన్ని కేసులు, ప్రజా ఉద్యమంలో పాల్గొనండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి, ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు తీసుకెళ్ళండి, వాళ్ళు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా
మనం అధికారంలోకి వస్తాం, మనం చూసుకుంటాము అని ఎంకరేజ్ చేయడానికి చెప్పారు. ఈ రోజులాగా అధికారంలో ఉండి మీరు సంపండి, పొడవండి, చేయండి, మీరు ఎన్ని చేసినా నేను ఉంటాను అని ఎక్కడ లోకేష్ బాబు గారు చెప్పలా, పవన్ కళ్యాణ్ గారు చెప్పలా, పురంధరేశ్వరి మేడం గారు చెప్పలా, చంద్రబాబు గారు చెప్పలా. మేము నిజంగా ఆ విధంగా చేయాలి అనుకుంటే మా తల్లి లాంటి భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించినటువంటి ఈ కొడాలి నాని గారిని ఈ రోజు మేమేం చేస్తుంటాం తెలుసా? అంకుశంలో రామిరెడ్డిని డ్రాయ్ రేపిచ్చి రోడ్డు మీద తిప్పుతూ కొడతా వెళ్ళాము, చూసినావా? ఆ విధంగా చేస్తుంటాం ఈ రోజు మేము. కానీ ఆ విధంగా కచ్చ తీర్చుకోవాలి అనుకోనుంటే ఇదే కొడాలి నాని గారిని అంకుశంలో రామిరెడ్డిని తన్నుకుంటా పోయి ఉంటాం. మేము ఎక్కడా చేయలే. ఒక సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెడితే ఒక పెద్ద ఆవిడ మీద కేసు, మాకు తిరుపతిలో ఒక వ్యక్తి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇవన్నీ మేము చేశామా? అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా చనిపోయాడు. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు డ్రైవర్ చంపి డోర్ డెలివరీ సురేంద్రనాయుడు గారు మీరు చెప్పినవన్నీ ప్రతి ఒక్క అంశం ఎవరైతే నిన్న వినుకొండలో హత్యాకాండకు పాల్పడ్డాడో ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, మా పార్టీ వ్యక్తి కాదు అతను, మీ పార్టీ వ్యక్తే అయినా ఈ హత్యల్ని పూర్తిగా కూకటి వేలతో కూడా పెకలించేస్తాం. సురేంద్రనాయుడు గారు మీ స్ఫూర్తిని అప్రిషియేట్ చేస్తున్నా. ఒక్కసారి 14-19 మధ్య మనం ఏం చేసాం కూడా కొంచెం ఒక్క మాట వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూడండి. మనం ఏం కేసులు పెట్టాం, ఎలా వేధించాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి అన్నీ సరదాగా ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ఈసారి మీరు అవి చేయరని అనుకుంటున్నా. లాస్ట్ టైం మీరు చేసినవి 14-19 మధ్య మీరు ఎంతమంది వేధించారు ఇవన్నీ కూడా ఉంటాయి. అనవసరంగా ఎందుకు అనవసరంగా మీరు వైసీపీకి ఆక్సిజన్ ఇస్తున్నారు. 14-19 మధ్య మీరు ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి మీరు మొదలెట్టిన వ్యవహారాన్ని వాళ్ళు ఇంత పెద్ద ఎక్సర్సైజ్గా చేశారు. సో అలాంటి మీరు చెప్పటాలు కూడా, ఆ మాటలు చెప్పటాలు కూడా మానేయండి. అట్లాంటివి ఏది 14-19 లో కూడా ఈ విధంగా మేము దారుణ మరణ కాండకు మేము పూనుకోలేదు. సోషల్ మీడియా కేసుల గురించి, లక్ష్మణ్ గారు చెప్పారు, సోషల్ మీడియా కేసుల గురించి చెప్తున్నా. పలనాడులో 5 సంవత్సరాలు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయినారు. 5 సంవత్సరాల నుండి ఊరికే రానిలేదు. పరామర్శిస్తామని పోతే సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శించడానికి పోతే పరామర్శించేదానికి అవకాశం ఇలా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పుంగునూరుకు వస్తే పుంగునూరుతో రాళ్ళతో కొడితే కేసులు మీరే పెడుతుంది. ఇంత దారుణమైన హత్యాకాండం మేము ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు చేయలేదు కూడా. ఇంకా జరిగే క్వశ్చనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం ముందుంది, తీసుకెళ్తాము. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడమే మా ధ్యేయం. ఇలాంటి హత్యాకాండాలు ప్రోత్సహించము. ప్రతీకార దీక్షలు చేసేది మాత్రం ఉండదు. ఇది క్లియర్. రైట్, కంక్లూడ్ చేయండి ఒకసారి ఫైనల్గా. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు క్విక్గా, ఎందుకంటే మళ్ళీ మహేష్ కూడా మాట్లాడాలి, చాలా క్విక్గా కంక్లూడ్ చేయండి. వాసుదేవ్ గారు, ఇది ధర్మం కాదు. 40 నిమిషాలు వాళ్ళకే టైము. ఏమండి వాళ్ళు 4 ఉన్నారండి, మీరు ఒక్కరికి 40 నిమిషాలు ఇవ్వలేం కదా, అందరికీ ఈక్వల్గా ఇచ్చాం. అలా మాట్లాడిన ముగ్గురికి సమాధానం చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సరే ఏదైనా మీ ఇష్టంగా చేయండి, ఎలాగే తన డిబేట్ చేయండి. కానీ వాసుదేవ్ గారు ఒకటి నేను చెప్తా ఉన్నా, వీళ్ళేమంటారు, మీ ఇప్పుడు జరిగిన దాడులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా, పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారా, లోకేష్ గారు చేయమన్నారా, వాళ్ళు కొట్టుకొని సాగుతున్నారు, వాళ్ళకాలు ఇదవుతా ఉన్నారు అంటా ఉన్నారు. మరి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని వీళ్ళందరూ ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఆయనకి మీ డ్రైవర్ని చంపని చెప్పాడా? లేదా సుధాకర్ గారికి పోలీసులకు ఫోన్ చేసి సుధాకర్కి మీరు హింస పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? లేదంటే మన ఏదో ఒక అమ్మాయిని అలా తమ్ముడు అడ్డుకున్నారు, ఆ అబ్బాయిని చంపేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మరి అబ్బాయిని చంపండి అని చెప్పారా? లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన క్రైమ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్పారా? అంటే మీ దగ్గరకు వచ్చేసరికేమే ఈ ఎదుటాల మీద తోస్తారు, మా దగ్గరకు వచ్చేసరికేమో వేరే రకంగా మాట్లాడతారా? ఇదేనా న్యాయం? ఇది ఒకటే చెప్తున్నా, మీ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, మీ హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయట్లా, మీ పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లా.
కొత్తగా వచ్చినటువంటి Right. ఏమైనా మహేష్ గారు క్విక్గా ఇచ్చాడు రైట్ మహేష్ గారు ఉద్యోగంలోకి వచ్చిన వ్యక్తి ఏ విచారణ జరిపించాడు, ఏ ఇన్వెస్టిగేషన్ చేశాడు. రైట్, టైం కూడా అయిపోయింది. మహేష్ గారు క్విక్గా కంక్లూడ్ చేయండి. మహేష్ గారు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మహేష్ గారు. సార్ ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానంగా సార్ ఇప్పుడు శ్వేత పత్రాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్స్ లో చర్చ జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్ ఎలా స్కిప్ చేయలే దానికోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఆయన వస్తే భావోద్వేగాలు రెచ్చగొడతారని ఇదే సాకుతో పర్మనెంట్ గా బెంగళూరుకి వెళ్ళిపోదాం, పర్మనెంట్ గా ప్యాలెస్ లో సెటిల్ అయిపోదాం, నాకు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పి ఒక మాట చెప్పి ఈ అసెంబ్లీ సెషన్స్ ని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. ఈ రోజే కాదు, నాకు తెలిసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల పక్కన మాట్లాడే ధైర్యం గాని, సాహసం గాని, ప్రజల పక్కన పోరాడే విధానం గాని ఆయన చెయ్యలేరు. ఎందుకంటే అతనికి చేత కాదు. హీ ఈజ్ ఎ ఫేక్ లీడర్. ఈ రోజు ఈ డిబేట్ లో కాదు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన అందరూ కూడా ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి, ఏమి చేత కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్. ఇప్పుడు ఈయన కూడా లక్ష్మణరావు గారు ఉన్నారు, మొన్న జనసేనలో మాట్లాడారు. నాయకుడు మీ పార్టీలో ఉండేది కలుపులు తెలిస్తే ఇది కూడా ఒక ప్రక్రియ. వైఎస్ఆర్సీపీ దొంగల పార్టీలో చేరి దాడి చేసి పార్టీకి మద్దతు చేస్తారు. మీరు మర్యాద కోల్పోయారు. మీరు మాట్లాడే మాటలు పద్ధతి కాలేదు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పరు. మీరు ప్రజా దర్బార్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలని సమాధానం చెప్పండి. ఆ రోజు విరవదాగినారు కదా, ఏదో వచ్చేస్తారు, ఈ రోజు మాట్లాడేస్తారు చెప్పారు కదా. రైట్, థ్యాంక్ యూ అండి. మనం లెట్ us కంటిన్యూ దిస్ డిబేట్ సమ్ డే.